300 గ్రాముల శనగపిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా మంచినీళ్ళు పోస్తూ పిండి ఈ విధంగా అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి ఈ పిండిని కారపూస కింద చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది. మీడియం సైజ్ కారపూస కింద చేస్తున్నాను. ఒకవైపు వేయించుకున్న తర్వాత మరోవైపుకు తిప్పి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మొక్కజొన్న చిప్స్ను వేసి వేయించుతున్నాను. వీటికి గాను 250 గ్రామ్స్ చిప్స్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఒక అరగంట సేపు ఆరబెట్టి ఇప్పుడు వేయించుతున్నాను. ఇప్పుడు వేగినటువంటి ఈ పప్పుల్ని పక్కకు తీసి పెట్టుకుని పల్లీల్ని వేయించుకుందాం. అలానే బద్దలుగా చేసినటువంటి ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసి వేయించుతున్నాను. అలానే ఒక మూత సాయం తీసుకుని కరివేపాకును వేయించుతున్నాను. వేయించి పెట్టుకున్నటువంటి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అలానే కారపూసను కూడా వేస్తున్నాను.